ఏదో చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఎంత శ్రమించి క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వంగతో మానేస్తున్నారని చెప్పారు కదా. ఉమ్, అది చాలా సత్యమే అది. ఎందుకంటే ఉమ్, ఒక్కరున్నా ఇద్దరున్నా ఆ, అది కంటిన్యూటీ చేస్తున్నారు కదా. అంటే ఉమ్. అది అందరిలో ఉంటే అందరూ బాగుపడాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది నచ్చిందమ్మా నాకు. అది ఆ విషయం బాగుంది. అందరూ ఉమ్. పైకి రావాలి అనే ఆ తపన. అంటే ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం అందరూ తెలుసుకోవాలి అని. కటువుగానే ఉంటుంది. ఆ కటువుతో వాళ్ళకి ప్రాపంచిక విషయాలు గట్టిగా పట్టుకుంటున్నారు కనుక ఆ కష్టంగా ఉంది. కానీ అవి వదిలేస్తే వాళ్ళకి ఏం కష్టం ఉండదు. అదంతా ఈజీగా సత్యమే కదా అనుకుంటారు. అంటే మహాత్ములు ఒక పన్నాన అర్థం అవ్వరు అని చాలా వీటిలో చెప్తూ ఉంటే క్లారిటీ ఉండేది కాదమ్మా. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం మేము. అంటే ఉమ్, నాకు అర్థమవుతున్న రీతిలో చాలా మంది కొంతమంది సరైన మహాత్ములు చాలా వరకు వాళ్ళ దగ్గర ఉండలేరు. అంటే నేను ఏమనుకున్నానంటే ఏం ఉండలేరులే. ఆ ఏం చెప్తారు అన్నిటికన్నా అతీతమైనది ఏం లేదు కదా అంటే. కానీ ఒక మనిషిని సైన్ చేయడానికి వాళ్ళలో ఉన్న ఆ ఆ రుగ్మతలు అంటే ఆ ప్రాబ్లమ్స్ ఆ చెత్త చెదారాలన్నీ బయటికి పోవడానికి ఎంత వాళ్ళు కష్టపడుతున్న కష్టాన్ని మనం గుర్తించలేమమ్మా మేము నిజంగా. మీరు మీరు ఎంతగా ఆ వ్యక్తుల్ని పైకి తీసుకురావడానికి స్ట్రెయిన్ అవుతున్నారో ఆ విషయం అర్థమైతే అప్పుడు బోధపడుతుంది ఇదంతా. అది బాగా క్లారిటీ వస్తుందమ్మా ఈ క్లాసులు వినటం వల్ల, సత్సంగం చేయటం వల్ల. ఆ రకరకాలైన స్థితుల్ని మన అవగాహన. అంటే కృష్ణమూర్తి గారి తత్వం ఏదైతే ఉందో ఇలా మలయాళ స్వామి గారిది కూడా బాగుంది. ఆ కృష్ణమూర్తి గారు చెబుతున్న తత్వంలో కూడా ఆయన ఏం చెప్పబడుతున్నారు, అసలు అసలు విషయం ఏంటి అనేది చాలా అర్థం అవుతున్నాయమ్మా బాగా. చాలా సంతోషం అమ్మా.